ఇది పండుగ కాదు, ఇది జాతర కూడా కాదు. ఇది అడవి గుండెలలో పుట్టిన ఒక అంచలంచలమైన నమ్మకం. సింహాసనాలు రాజ్యాల కోసం కాదు, పేదల కోసం, అడవి బిడ్డల ఆత్మ గౌరవం కోసం వనదేవతలు చేసిన పోరాట చిహ్నం మేడారం. కోట్లాది మంది కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకునే ఈ గడ్డ ఇప్పుడు సరికొత్త చరిత్రకి సాక్ష్యం కాబోతోంది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకి పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారు. చెప్పులు లేకుండా, ఎండా వానాని లెక్క చేయకుండా అడవిలో ప్రవేశించి తల వంచుతారు. ఇక్కడ దేవత విగ్రహాలుగా ఉండరు, రాత్రి గుడులలో నివసించరు. అడవే దేవాలయం, అడవే ఆరాధన. ఇప్పుడు సరికొత్త చరిత్రకి సాక్ష్యం కాబోతోంది. తాత్కాలిక షెడ్లు పోయి శాశ్వత శిలా సౌందర్యం కొలువుదీరుతోంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగబోయే సమ్మక్క సార్లమ్మ మహాజాతర కోసం మేడారం ఎలా ముస్తాబవుతోంది? 251 కోట్ల రూపాయలతో జరుగుతున్న ఈ మహా అద్భుతమేంటో ప్రత్యేక కథనం మీకోసం. మేడారం అంటే ఇప్పటి వరకు మనకి గుర్తొస్తున్నది తాత్కాలిక ఏర్పాట్లు, ఇనుప బారికేట్లు. కానీ ఈసారి సీన్ పూర్తిగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్ల రూపాయలతో మేడారాన్ని శాశ్వత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతోంది. కేవలం వనదేవతల గద్దెల విస్తరణకే 101 కోట్లు వెచ్చిస్తున్నారు. గద్దెలంటే ఇటుకలు, సిమెంట్తో కట్టేవి కాదు, తరతరాల చరిత్రలాగా నిలిచిపోయేలాగా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 46 భారీ పిల్లర్లు, 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గద్దెల ప్రాంగణం రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ అమర్స్తున్నవి కేవలం రాళ్లు కావు, ఆదివాసీల అమరగాథలు. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటి నుంచి ప్రత్యేకమైన తెల్ల రాళ్లని రప్పించారు. నంద్యాల, ఆళ్లగడ్డ శిల్పులు రాత్రింబవళ్లు కష్టపడి తమ చేతులతో అద్భుత శిల్పాలని చెక్కుతున్నారు. సమ్మక్క వంశ చరిత్రను వివరించే 59 ప్రత్యేక శిల్పాలు, దాదాపుగా 750 మంది కోయ వంశీయుల పేర్లని కూడా ఈ శిలుల మీద చెక్కుతున్నారు. మేడారం ఇప్పుడు ఒక ఓపెన్ మ్యూజియం లాగా మారబోతోంది. అభివృద్ధి అంటే అడవిని నరకడం కాదు, అడవితో కలిసి నడవడమని మేడారం నిరూపిస్తోంది. ఒక్క చెట్టుని కూడా తొలగించకుండా గద్దెల ప్రాంగణంలోనే 12 రకాల పవిత్ర వృక్షాలని, 140 రకాల ఆయుర్వేద మొక్కల్ని పెంచుతున్నారు. బండారి, మర్రి, వేప, ఇప్ప, వనదేవతల పూజకి కావాల్సిన ప్రతీది కూడా ఆ అడవి తల్లి ఒడిలోనే భక్తులకి అందుబాటులో ఉండబోతోంది. 1 కోటి మంది భక్తులు వచ్చినా ఒక్క తొక్కిసలాట జరగకూడదన్నదే ప్రభుత్వం ముఖ్య లక్ష్యం. అందుకే పగిడిగడ్డరాజు, గోవిందరాజు గద్దెలని కూడా ఒకే వరుసలోకి తీసుకొస్తున్నారు. జంపన్న వాగు ఒడ్డున సుందరీకరణ, రోడ్ల విస్తరణ, నిరంతర విద్యుత్ కోసం అదనపు సబ్స్టేషన్లు, ఇలా ప్రతిదీ కూడా పక్కాగా ప్లాన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ నిరంతరం ఫీల్డ్లోనే ఉండి పనులని పర్యవేక్షిస్తున్నారు. అవును, మేడారం అంటే కేవలం ఒక జాతర కాదు, అది అడవి బిడ్డల ఆత్మగౌరవం. ఆ గౌరవానికి ఇప్పుడు రాతి రూపం వస్తోంది. భక్తులకి సౌకర్యం, చరిత్రకి స్థిరత్వం, సంస్కృతికి శాశ్వత గుర్తింపు. ఈసారి మేడారం కొత్త శోభతో మెరిసిపోబోతోంది. తెలంగాణ గుండెలలో ఇది ఒక శాశ్వత అధ్యాయం కాబోతోంది. మేడారం జాతరకి తెలంగాణ నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ప్రతి జాతరలో 1 కోటికి పైగా మంది వస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేవారు టికెట్ కోసం కాదు, ప్రత్యేక పూజల కోసం కాదు, మొక్కులు తీర్చుకోవడానికి, తమ జీవితాలలో జరిగిన మంచి చెడుల్ని తల్లికి చెప్పుకోవటానికి, అనారోగ్యాలు, అప్పులు, కుటుంబ సభ్యులన్నింటినీ కూడా పరిష్కారం అడవి తల్లులే దగ్గర అని ఆ భక్తులు నమ్ముతారు. అందుకే మేడారం జాతరలో ఆర్భాటం ఉండదు, ఆడంబరం ఉండదు, కానీ ఆధ్యాత్మిక శక్తి మాత్రం అఖండంగా ఉంటుంది. మేడారం జాతరని తెలంగాణ కుంభమేళా అని పిలుస్తారు. కుంభమేళ తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే వేడికే ఇది. కుంభమేళకి నదుల పవిత్రత ప్రధానమైతే మేడారానికి ప్రకృతి ఆరాధన ప్రధానం. జాతరలో 2 ప్రధాన ఘట్టాలు భక్తులని పరవశింపజేస్తాయి. కన్నపల్లి నుంచి సారలమ్మని గద్దెకి తెచ్చేటప్పుడు ఆదివాసీ పూజారులు చేసే నృత్యం, వందలాది మంది భక్తులు పూనకంతో ఊగిపోవటం ఒక అద్భుత దృశ్యం. ఇక భక్తులు బెల్లాన్ని అమ్మవారికి బంగారంగా సమర్పిస్తారు. చిలుకలగడ్డ నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్కని తెచ్చేటప్పుడు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తారు. ఇది ఏ ఇతర జాతరల్లోనూ కనిపించని ఒక ప్రత్యేకత. అయితే గిరిజన సాంప్రదాయంలో బెల్లం శక్తికి, తీపికి మరియు ఆరోగ్యానికి చిహ్నం. తమ బరువుకి సమానమైన బెల్లాన్ని తులభారం సమర్పించడం వల్ల ఆ తల్లి తమని ఏడాది పొడవునా చల్లగా చూస్తుందని భక్తుల నమ్మకం.